వెల్కమ్ టు వర్సటైల్ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఒక 2 వీడియోస్లో నేను కెమెరా ముందుకు రాలేకపోయాను, ఎందుకంటే కొద్దిగా బిజీ ఉండి జస్ట్ వీడియోలు అలా పెట్టేశాను. కానీ ఈరోజు డిసైడ్ అయిపోయాను, సర్లే కెమెరా ముందుకు వద్దాము, చాలా రోజులైంది కదా మాట్లాడక అని. సో ఇంట్రోలో చూశారు కదా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి అన్నది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. నేను చాలాసార్లు చికెన్ సెంటర్కి వెళ్తాను చికెన్ తీసుకురావడానికని. ఏంటి చికెన్ మీరు తీసుకొస్తారా అని అనుకుంటున్నారా? ఆ రోజులు పోయినాయండి. పాతకాలపు మాటలు, పాతకాలపు ఆలోచనలు. ఎవరైనా వెళ్ళి తీసుకురావచ్చు చికెన్ని. యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా? అసలు చికెన్ సెంటర్లో నేను వెళ్తే మేడంకి ముందు ఇచ్చి పంపించు అని అంటారు. సో మనకి ప్రయారిటీ ఉంటుంది ముందు. అది అన్ని వేళలో ఉండదు అనుకోండి. జస్ట్ కొంచెం క్రౌడ్ పల్చగా ఉందనుకుంటే మాత్రం మనదే ఫస్ట్ ప్రయారిటీ. సో అసలు విషయానికి వస్తే ఏంటంటే, నేను అక్కడ చికెన్ సెంటర్లో చికెన్ కట్ చేసే అతన్ని అడిగాను, ఎందుకు వాళ్ళు చికెన్ బ్రెస్ట్ వదిలేసి మిగతా పార్ట్స్ని తీసుకెళ్తున్నారు అని. అప్పుడు తన అన్నమ్మ విషయం ఏంటో తెలుసా అండి? చికెన్ బ్రెస్ట్ కుక్ చేసినాకంత పీసుగా వస్తుంది మేడం, అందుకని చాలామంది వదిలేసి వెళ్తారు అని చెప్పారనమాట. అని నేను ఆశ్చర్యపోయాను. అసలు చికెన్లో చికెన్ బ్రెస్టే శ్రేష్టమైంది కదా, అలా ఎందుకు వదిలేస్తున్నారు అని అనిపించేది. కానీ నేను ఇక ముందు నా వీడియోస్లో నేను మీకు అన్నీ చెప్తాను. చికెన్ బ్రెస్ట్ చాలా విలువైంది. అదే ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా చికెన్లో బ్రెస్టే ఎక్స్పెన్సివ్. సో అదంతా బ్రెస్ట్లో అంత ఫైబర్ ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా వండుకుంటే మనకి పీచుగా లేకుండా ఎంత సాఫ్ట్గా వస్తుందో అన్నది ఇక ముందు నా వీడియోస్లో చూడబోతారు. సరే, అయితే ఈరోజు మట్టుకు ఈ చికెన్ ఫ్రైలో కూడా బ్రెస్ట్ పీసెస్ ఉన్నాయి. నేను అది ఇంట్రోలో చూపించాను, చూసారా? ఇలా చిదిమి చూపించాను ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందో. సో ఈ వీడియో చూసి తెలుసుకోండి ఏ విధంగా చేస్తే అలా చికెన్ బ్రెస్ట్ కూడా చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందో మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇంకా డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు కనుక నా ఛానల్కి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ వీడియో. ఇక్కడ నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. మిక్స్డ్ పార్ట్స్ ఉన్నాయి, ఇది హోల్ చికెన్. దీంట్లోకి మనము 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బ్రైనింగ్ చేసుకోవాలి. బ్రైనింగ్ అంటే ఏం లేదండి, చికెన్లో వాటర్ పోసుకొని మునిగేలాగా దాంట్లో సాల్ట్ వేసుకొని దాన్ని ఒక 1/2 అవర్ కోసం మ్యారినేట్ చేసుకోవాలి. దాన్నే బ్రైనింగ్ అంటారు. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే, మనము ఫ్రై చేయబోతున్నాం కాబట్టి దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. సో ముక్కలో మనకు మాయిశ్చర్ అంటే తడిదనం రీటైన్ అవ్వడానికి ఈ ప్రాసెస్ మనము యూజ్ చేస్తాం. అందుకే దీన్ని బ్రైనింగ్ అని అంటారు. దీన్ని ఇంకొన్ని వాటర్ పోద్దాం, అంటే ముక్క మొత్తం మునిగేలాగా వాటర్ పోసుకోండి. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 1/2 అవర్ కోసం ఫ్రిడ్జ్లో పెడదాము. ఇది కంపల్సరీ స్టెప్ అండి చికెన్ ఫ్రైకి. ఎంత జ్యూసీగా వస్తుందంటే అంత జ్యూసీగా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి మసాలా తయారు చేసుకుందాము. అంతలోపు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను, 1 టీ స్పూను జీలకర్ర, ఒక 4 లవంగాలు, 4 యాలక్కాయలు, ఒక 7 ఎండుమిరపకాయలు, ఒక 2 ముక్కల దాల్చిన చెక్క, ఒక స్టార్ అనీస్, 1/4 టీ స్పూన్ మిరియాలు, అంతే, అంతకంటే ఎక్కువ వద్దులేండి. సో వీటిని మనం దూరం వేయించుకోవాలి. మేమైతే కారం కొద్దిగా మోడరేట్గానే తింటాం ఇంట్లో, కానీ ఈ మసాలా మాత్రం చక్కగా ఘాటుగా కారంగా ఉంది. అందుకే అక్కడికే చాలించేసాను నేను మిరియాలు. అండి యాక్చువల్గా ఈ వీడియో తీసింది నేను మొన్న, ఎడిట్ చేస్తుంది ఈరోజు. ఆ క్లిప్స్ చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అంత బాగొచ్చింది రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వేగడం అయిపోతుంది అనగా చివరిలో 1 టేబుల్ స్పూను కొబ్బరి పొడి వేసుకుందాం. 1 టేబుల్ స్పూను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి, సరిపోతుంది. కొబ్బరి పొడి వేసినాక తొందరగా వేగిపోతుంది కాబట్టి
జస్ట్ అదిగోండి అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకోండి. ఇక దీన్ని కాస్త చల్లారాక గ్రైండ్ చేసుకోండి. వేయించుకున్నవి చల్లారిపోయినాయి. సో దీన్ని నేను జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. చూడండి, ఇలా పౌడర్ అయిపోయింది కదా. పౌడర్ అయిపోయిన దాంట్లో ఇలాగా 4 వెల్లుల్ని వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి చాలు. పల్స్ ఇస్తే సరిపోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 4-5 కంటే 3-4. దీంట్లోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్ చేసుకున్నాను, వీటిని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లిటరల్గా బ్రౌన్ కలర్ అవ్వాలి, అప్పుడే మనం మిగతాయి వేసుకోవాలి. బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక దీంట్లో 1 టీ స్పూను జింజర్ పేస్టు, 1.5 టీ స్పూను గార్లిక్ పేస్ట్, పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. దీనిలో 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు, ఇది బాగా వేగాక ఈ చికెన్ని సాల్ట్ వాటర్లో ఉంది కదా, ఇది కడుక్కుందాం ముందు. ఇప్పుడు కడుక్కున్న దాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల దీంట్లో నీరు వస్తుంది. అలా రావాలి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకు ముక్కలో జ్యూసీనెస్ ఉండాలి అంటే మూత పెట్టుకోవాలి. మనం ఎలాగూ తర్వాత ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా కుక్ చేసుకుంటాము, కానీ దీంట్లో మాయిశ్చర్ రిటైన్ అవ్వాలంటే మట్టుకు మనము మూత పెట్టుకొని అలా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు జ్యూసీగా వస్తుంది ముక్క. ఇదిగోండి వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి కుక్ చేద్దాము. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి. గబుక్కుని ఎక్కువ వేసేసుకోకండి. దీంట్లో నీరు శాతం తగ్గి ఇంకా కొద్దిగా నీరు ఉంది అన్నప్పుడే మనం కారం వేసుకోవాలి. పూర్తిగా కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు ఉంచకండి. కాస్త ఇలా కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడే కారం వేసుకుంటే ముక్కకి చక్కగా లోపల వరకు పెనిట్రేట్ అవుతుందన్నమాట మనం వేసుకునే కారం. 1.5 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఈ కారం పెద్దగా కారం ఉండదు, సో మీరు ఎక్కువ కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, చీల్చిన 4 పచ్చిమిరపకాయలని వేసి బాగా కలుపుకోండి. కరివేపాకు మస్ట్ అండి, ఎందుకంటే కరివేపాకు వల్ల మంచి సువాసన పడుతుంది చికెన్కి. ఇదిగోండి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకున్నాము. ఈ మసాలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 50 సెకండ్స్ ఉంచేసి దించేయడం, అంతేనండి. ఇప్పుడు ఇది ప్లేటింగ్ చేసుకుందాము చికెన్ని. చూసారా, ఇది బెస్ట్ పీసు ఎంత జ్యూసీగా ఉందో. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి, ఈ విధంగానే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.